నలుపుతో ఇబ్బంది పడుతున్నారా? చర్మంలో ట్యానింగ్ వచ్చేసి బాగా ఇబ్బంది పడుతున్నారా? అలాంటప్పుడు మనం ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి? అసలు మనకి ట్యానింగ్ ఎలా వస్తుంది? అనే దాని గురించని వివరించటానికని నేను మీ ముందుకొస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. ట్యానింగ్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అండి. ట్యానింగ్ అనేది నలుపుగా మారిపోవటం, చర్మంలో మనకి నుదుటి పైన, ముఖం పైన, అలానే బుగ్గల పైన, అలానే ముక్కు పైన కూడా మనకి నలుపుగా రావటం, మన చర్మము ఛాతీ భుజం పైన ఉన్న చర్మం రంగుకి, మన ఫేస్ పైన రంగుకి తేడా ఉండటం, దీన్ని ట్యానింగ్ గా అంటాం అనమాట. అసలు ఎందుకు వస్తుంది ఇది ట్యానింగ్ అనేదని మనం ఇవాళ అర్థం చేసుకుందాం. ఫోటో ట్యానింగ్ అని అంటాం. ఫోటో ట్యానింగ్ అని అంటే మనకి ఏమవుతుందనంటే చర్మంలో మనకి నలుపు అనేది రావటానికి మెయిన్ కారణం వచ్చేసి సూర్యుడు వెలుతురు. సూర్యుడు వెలుతురు అనేది ఎలా తగులుతుంది అని అంటారు చాలా మంది. సార్ నేను అసలుకి ఎండకే వెళ్ళను, నేను బయటనే తిరగను, నేను 4 గోడల మధ్యలోనే ఉంటాను, పొద్దున వెళ్తాను నేను ఆఫీస్కి, మళ్ళీ రాత్రి దాకా నేను ఆఫీస్ నుంచి నేను బయటికి రాను, మొత్తం 4 గోడలే ఉంటాయి, నాకు అలాంటప్పుడు ట్యానింగ్ ఎలా అవుతుంది సార్ అని అంటారు చాలా మంది. 2-3 విధాలుగా ఉంటుందండి. ఒకటి వచ్చేసేమో క్యుములేటివ్ ఫోటో ట్యానింగ్ అనమాట. అంటే కొన్ని సంవత్సరాల పాటు మనకి ట్యానింగ్ అవుతూ ఉంటుంది, అది మనకి ఒక్కసారిగా గట్టిగా మారిపోవటం. రెండోది ఏంటంటే ప్రతిసారి సన్ ఎక్స్పోజర్ అయినప్పుడల్లా కొద్దిగా ట్యానింగ్ అక్కడ పేరుకొని ఉండటం. దీన్ని పర్మనెంట్ పిగ్మెంట్ డార్కెనింగ్ గా అంటాం అనమాట. అసలుకి ట్యానింగ్ ఎలా వస్తుంది, సన్లైట్ తోటి మనకి నలుపు ఎందుకు వస్తుంది అనే దాని గురించి వాళ్ళకి తెలుసుకుందాం. మనకి సూర్యుడు వెలుతురులో విజిబుల్ లైట్ ఉంటుందండి, అలానే అల్ట్రావైలెట్ రేంజ్ కూడా ఉంటుందన్నమాట. అల్ట్రావైలెట్లో మనకి ఏ వేవ్ లెంత్, బి వేవ్ లెంత్, సి వేవ్ లెంత్ అని ఉంటాయి. ఈ అల్ట్రావైలెట్ ఏ వేవ్ లెంత్, బి వేవ్ లెంత్ తోటి మనకి ట్యానింగ్ ఎక్కువగా అయ్యే ఆస్కారం ఉంటుంది. ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ మన చర్మానికి తగిలినప్పుడు అప్పుడు మన చర్మంలో ఉన్న నల్ల కణాలు ఏవైతే మెల్నోసైట్ అని అంటాం కదా, ఈ మెల్నోసైట్స్ అనేటివి నలుపును ప్రొడక్షన్ చేయటం అనేది మెల్నోసైట్ పని. అంటే మెల్నోసైట్ అనేది మనకి మెలనిన్ అనే ఒక పదార్థాన్ని ప్రొడక్షన్ చేస్తుంది. ఈ మెలనిన్ని చర్మ కణాలంతా దాన్ని అబ్జర్వ్ చేసేసుకొని మంచిగా ఒక లేయర్ లాగా ఫామ్ అయి అల్ట్రావైలెట్ రేడియేషన్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట. ఈ విధంగా అల్ట్రావైలెట్ రేడియేషన్ అలా అబ్జర్వ్ చేసుకోగానే మనకి ప్రొటెక్షన్ అనేది బాగా వస్తుంది. అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది మనకి చర్మానికి తగిలినప్పుడల్లా ఈ నల్లకణం దాని పని అది చేస్తూ ఉంటుంది. ఇలా నల్లకణం దాని పని అది చేస్తూనే ఉంటుంది అనమాట. ఎప్పుడు తగిలినా కానీ ఇది అవుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా కానీ బైక్ మీద బయటికి వెళ్ళినప్పుడు, లేకపోతే కార్లో కూడా బయటికి వెళ్ళినప్పుడు, ఎండలో ఒక 10 నిమిషాలు నిలబడ్డప్పుడు కూడా నల్లకణాలు దాని పని అది చేస్తూ ఉంటుంది. శరీరంలో అన్ని భాగాలు వాటి పనులు వాటి చేస్తాయి కాబట్టి నల్లకణం కూడా దాని పని ఒకటి మెలనిన్ ప్రొడక్షన్. ఈ మెలనిన్ ప్రొడక్షన్ అనేది అల్ట్రావైలెట్ రేడియేషన్ తగలంగానే ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది. సో మనకేంటి ఇది మెలనిన్ అనేది మనకి ఒకంత వరకు మనకి రంగునిస్తుంది, ఒకంత వరకు మనకి కొద్దిగా ట్యాన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ రిపీటెడ్గా ట్యాన్ అయినప్పుడు అది పర్మనెంట్ పిగ్మెంట్ డార్కెనింగ్గా మారిపోతుంది అనమాట. అంటే కొద్దిగా ఎక్కువగా పిగ్మెంట్ లాగా మారిపోతూ ఉంటుంది. ఈ పిగ్మెంటేషన్ మనకి ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. మరి ఛాతిపైన, భుజం పైన మనకి చర్మానికి ఎందుకండి అలా రాదు అని అంటే, మీకు సన్ ఎక్స్పోజర్ అనేది మీకు మెడ పైన, ఫేస్ పైనే ఉంటుంది కదండి. అందుకోసమనే ఆ భాగం వరకే మనకి ఇది ఉంటుంది. రెండోది, ఫేస్ పైన, నెక్ పైన మనకి నంబర్ ఆఫ్ మెలనోసైట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. డెన్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకోసమని మనకి మెలనిన్ ట్యానింగ్ అనేది ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుందన్నమాట. సో చర్మంలో మనకి నలుపు అనేది బాగా పెరగటానికని ఇది కారణం. మరి ఈ కారణం ఉన్నప్పుడు మనం ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు? మనం సన్ స్క్రీన్ అనేది బాగా పెట్టాలి. డాక్టర్ గారు సన్ స్క్రీన్ ఎలా పెట్టాలి, మనం మంచిగా ఏ విధంగా చేయాలి అని అడుగుతూ ఉంటారు చాలా మంది. సన్ స్క్రీన్ అనేది ఒక 1 ఫింగర్ బ్రెడ్త్ అనేది మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఈ భాగం నుంచి ఇక్కడి వరకు మనం సన్ స్క్రీన్ అనేది తీసుకొని ఫేస్ పైన మనం పెట్టి దానికి ఆ తగ్గట్టుగా మనం పూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఫేస్ పైన మనకి ఒక 1 ఫింగర్ టిప్ యూనిట్ అని అంటే మనకి ఇక్కడి నుంచి గోరు నుంచి ఈ మొదటి గీత వరకు 1 ఫింగర్ టిప్ యూనిట్ అని అంటారు. ఇలా మనకి 2వ ఫింగర్ టిప్ యూనిట్, 3వ ఫింగర్ టిప్ యూనిట్ అని ఇంకొకటి ఎక్స్ట్రా లెంత్ వరకు మనం తీసుకొని ఇక్కడి నుంచి ఈ భాగం వరకు మనం తీసుకొని సన్ స్క్రీన్ అనేది మొత్తం ముఖం పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఎప్పుడెప్పుడు పెట్టుకోవాలి అని అంటే మనం ఉదయం, మధ్యాహ్నం ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఒకవేళ ఉదయమే లేచి మీరు వంటగదిలో టైం స్పెండ్ చేస్తున్నారని అంటే మీరు ఖచ్చితంగా సన్ స్క్రీన్ అనేది ఉదయం లేవంగానే పెట్టుకోవాలండి. అలానే స్నానం చేసినాక మళ్ళీ పెట్టుకోవాలండి. ఒకవేళ మీరు మళ్ళీ బయటికి వెళ్తున్నారని అంటే మాత్రం మీరు ఖచ్చితంగా మధ్యాహ్నం పూట కూడా మీరు ఒకసారి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్ పెట్టుకున్నంతసేపు మనకి జిడ్డుగా కనిపిస్తుందా డాక్టర్ గారు అని అంటారు. కొద్దిగా జిడ్డుగానే ఉంటుందండి. సన్ స్క్రీన్స్ అనేటివి ఆయిలీ మాలిక్యూల్ ఉంటాయి.
కొన్ని అడ్వాన్స్డ్ మన దగ్గర మంచి సన్ స్క్రీన్స్ ఉంటాయండి. చాలా సాఫ్ట్‌గా నానో ఎన్‌క్యాప్సులేటెడ్ సన్ స్క్రీన్స్ ఉంటాయి. వాటితోటి మన చర్మంలో బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ నానో ఎన్‌క్యాప్సులేటెడ్ సన్ స్క్రీన్స్ ఏమవుతాయనంటే ఒక సన్నటి లేయర్ లాగా ఫార్మ్ అయ్యి ఏదైతే లావుగా జిడ్డుగా ఉన్న సన్ స్క్రీన్‌కి పనిచేస్తుందో ఆ విధంగా ఇది పనిచేస్తాయన్నమాట. చర్మానికి ఇవి బాగా ఇమిడిపోతాయి కూడా. సో సన్ స్క్రీన్ అనేది పెట్టినప్పుడు మనకి ఏమవుతుందనంటే చర్మం మీద ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి అల్ట్రావైలెట్ రేడియేషన్ని అబ్జర్వ్ చేసేసుకొని మెలనిన్ చేయాల్సిన పని అది చేస్తుంది కాబట్టి అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది మన చర్మం లోపలికి ఎక్కువ ప్రొటెక్షన్ లోపలికి పెనిట్రేషన్ కాదు కాబట్టి దానికి ఆ భాగంలో మనకి నల్లకణం అనేది పని చేయటం అనేది కొద్దిగా స్లో డౌన్ అవుతుంది అనమాట. డాక్టర్ గారు మరి నేను సన్ స్క్రీన్ పెట్టేస్తే నల్లకణంది పని తగ్గిపోతుంది కదా, మళ్ళీ అది రేపు పని చేయదా అని చాలా మంది డౌట్ కూడా అడుగుతూ ఉంటారు. అలాంటిది ఇబ్బంది ఏమి ఉండదండి. సన్ స్క్రీన్ ఎప్పుడైతే మీరు మానేస్తారో మళ్ళీ మీకు నల్లకణం దాని పని అది చేస్తూ ఉంటుంది. అందుకోసమే మీరు ప్రతిరోజు సన్ స్క్రీన్ అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి నా దగ్గర ఇద్దరు పేషెంట్స్ వచ్చారండి. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి వచ్చారు. తను ఒక సన్ స్క్రీన్ ఏమో తను బాగా పెట్టింది, తనకి మంచి రిజల్ట్స్ వచ్చాయి. తన ఫ్రెండ్తో పాటు తను వచ్చిన వాళ్ళు తను సన్ స్క్రీన్ పెట్టలేదు. తను ఊరికి వెళ్ళాడు, వెళ్ళేసి మంచిగా బాగా పనులన్నీ చేసేసుకున్నాడు, చాలా మంచిగా అన్ని పనులన్నీ చక్కబెట్టేసుకున్నాడు, సన్ స్క్రీన్ అనేది వాడలేదు. కంపారిజన్గా చూస్తే ఇవాళ తనకి మంచిగా బాగా చర్మం హెల్తీగా ఉండాల్సింది పోయి తనకి చర్మం అంతా బాగా డ్యామేజ్ అయింది. సో మనం సన్ స్క్రీన్ అనేది బాగా పెడుతూ ఉంటే, చాలా మంచిగా అప్లై చేస్తుంటే, ఎక్కువ క్వాంటిటీలో అప్లై చేస్తుంటే మనకి స్కిన్ అనేది ప్రొటెక్షన్ అనేది మారుతూ ఉంటుంది. అలానే చర్మంలో మనకి యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే గ్లూటథయాన్, రెస్వెరాట్రాల్ ఇలాంటి టాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటి కాంబినేషన్ తోటి కూడా ఈ యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో సన్ స్క్రీన్ అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. సార్ మరి సన్ స్క్రీన్ పెట్టంగానే నాకు ట్యాన్ తగ్గలేదు, మరి నేను సన్ స్క్రీన్ 2 నెలల నుంచి వాడుతున్నానని చాలామంది అంటారు. సన్ స్క్రీన్స్ పెడితే మీకు ట్యాన్ తగ్గుతుందని కాదండి, ట్యాన్ ఎక్కువ కాకుండా ఉంటుందన్నమాట. మరి డాక్టర్ గారు రాత్రిపూట ఏం సీరమ్స్ పెట్టాలి అని అంటారు. దీనికోసమనే నేను మీకు నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మళ్ళీ చెప్తానండి. ఎటువంటి సీరమ్స్ పెట్టాలి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తే మనకి మంచి బెనిఫిట్స్ వస్తాయి అనే దాని గురించి నేను మీకు డీటెయిల్గా డిస్కస్ చేస్తానండి. అలానే మీకు లేజర్స్, పీల్స్ కూడా ఆప్షన్స్ ఉంటాయండి. మంచిగా లేజర్స్ నెలకొకసారి, పీల్స్ ఒకటి నెలకొకసారి అలా చేసుకుంటూ 15 రోజులకు ఒకసారి చేసుకుంటూ మా దగ్గర మైక్రో నీలింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ ఉంటాయండి. కొత్తగా మంచి ఇన్నోవేటివ్ ట్రీట్మెంట్ మేము స్టార్ట్ చేసామండి. దాంతో మీకు మంచి రిజల్ట్స్ అనేటివి కూడా చక్కగా వస్తూ ఉంటాయి. సో ఇదండి విషయం. చర్మంలో మనకి మంచి బెనిఫిట్ రావాలి అని అంటే ఈ విధంగా ట్రీట్మెంట్స్ అనేటివి మనం చేసుకోవాలి. ఎటువంటివైనా డౌట్స్ ఏమైనా ఉన్నా, సందేహాలు ఏమైనా ఉన్నా, అపోహలు ఏమైనా ఉన్నా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నాకు సమయం దొరికినప్పుడు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ తప్పకుండా నేను చేస్తానండి. అలానే ఇంకొక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోని మీరు దయచేసి లైక్ చేసి మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, అమ్మ నాన్నకి, అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి ఎవరికైనా తెలిసినా సరే, మీ పిల్లలకైనా సరే, మీకు తెలిసిన వాళ్ళ పిల్లలకైనా సరే ఖచ్చితంగా వాళ్ళకి ఫార్వర్డ్ చేసి సన్ స్క్రీన్స్ అనేది బాగా వాడుకోండి. మంచిగా ట్రీట్మెంట్ తీసుకొని మంచి ఆప్షన్స్ తోటి మనకి స్కిన్లో మంచి గ్లో అనేది తీసుకురావడానికని ప్రయత్నం చేయవచ్చండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.